ఒక సోల్జర్ వైఫ్ కదా! జీతం వస్తుంది, బోలెడన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అనుకుంటారు మీరందరూ. కానీ ప్రతిరోజు ఒక మెసేజ్ కోసం, ఒక ఫోన్ కాల్ కోసం ఎదురు చూడడం ఎలా ఉంటుందో మీకు తెలుసా? మా ఎదురుచూపులు, మా బాధ్యతలు, మా కన్నీళ్లు ఎవ్వరికీ కనిపించవు. వీళ్ళు గవర్నమెంట్ జాబ్ కదా! అన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి. సామాన్లు ఫ్రీగా వచ్చేస్తాయి. హాస్పిటల్ ఫ్రీగా వచ్చేస్తుంది. బోలెడంత సాలరీ వచ్చేస్తుందనుకుంటారు. కానీ ఇవి ఏమి కాదు. ఏదైనా మనం కష్టపడితేనే వస్తుంది. మన కష్టానికి తగ్గ ఫలితం మాత్రమే మనం తీసుకోగలం. కష్టపడకుండా ఈజీగా ఏది ఎవ్వరికీ రాదు. ఈరోజైతే ఆ నిజాన్నయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ కర్రీ అయితే చేస్తూ మీకు చెప్పాలనుకుంటున్నాను. బయట వాళ్ళేమనుకుంటారు, వాళ్ళ లైఫ్ అయితే చాలా బావుంటుందనుకుంటారు. కానీ బయట మీరందరూ చూసేదొకటి, మా లైఫ్‌లో జరిగేదైతే ఒకటి. ఒక సోల్జర్ ఒక దేశం కోసం సరిహద్దుల్లో నిలబడినప్పుడు, అతని కుటుంబం కూడా అతనితో పాటు ఎన్నో త్యాగాలు చేస్తుంది. పండగలొచ్చినా, పుట్టినరోజులొచ్చినా, పెళ్లి రోజులొచ్చినా వాళ్ళ ఇంటి దగ్గరైతే ఉండరు. మనం ఒంటరిగా ఫీల్ అవుతాం. కానీ ఒంటరిగానే చేసుకోవాలి. మేము పెళ్ళయ్యి 6 సంవత్సరాలయితే అవుతుంది. కానీ ఈ 6 ఇయర్స్‌లో మేము 2 టైమ్స్ మాత్రమే మ్యారేజ్ డే అనేది కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. మా పాపకు కూడా 3 టైమ్స్ మాత్రమే బర్త్‌డే కలిపి సెలబ్రేట్ చేశాం. లాస్ట్ ఇయర్ బర్త్‌డేకి మా ఆయన లేరు. బిఫోర్ లాస్ట్ ఇయర్ బర్త్‌డేకి మా ఆయన లేరు. నేనే సింగిల్ పేరెంటింగ్‌గా చేశాను. మా ఇంట్లో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. మా ఇంట్లోనే కాదు ఎవ్రీ సోల్జర్ లైఫ్‌లో అయితే ఇలాగే ఉంటుంది. కొన్నిసార్లు మా పాప అడుగుతుంది, "డాడీ ఎప్పుడొస్తారు? డాడీ ఎప్పుడొస్తారని?" కానీ ఈ క్వెషన్‌కైతే ఆన్సర్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కసారి కళ్ళలోంచి వాటర్ కూడా తిరుగుతుంది. కానీ ఎందుకంటే మా పాపకి అర్థం కాదు. తనకింకా అర్థం చేసుకునే వయసులో అయితే లేదు. డ్యాడీ కోసం ఎదురు చూడడం ఒక్కటే తనకు తెలుసు. ఒక ఫోన్ కాల్ కోసం, ఒక మెసేజ్ కోసం అనేది ఎదురు చూడడం అనేది మా డైలీ లైఫ్‌లో ఒక రొటీన్ పార్ట్‌గా మిగిలిపోతుంది. ఈ చనా మసాలా కర్రీ తయారు చేస్తున్నప్పుడు కూడా నాకొక విషయం అయితే గుర్తొస్తుంది. ఇంట్లో ఇవన్నీ అందరూ చేసే పనులే. పిల్లల్ని చూసుకోవడం, ఇంటి పనులు చేసుకోవడం ఇవన్నీ అందరూ చేసేవే. కానీ అందరి లైఫ్‌లో హస్బెండ్ అండ్ వైఫ్ కలిపి చేసుకుంటారు. కానీ మా లైఫ్‌లో అలా కాదు. హస్బెండ్ ఎక్కడో బోర్డర్‌లో ఉంటారు. వైఫ్ ఎక్కడో ఇంటి దగ్గర ఉంటారు. అవన్నీ వైఫే సింగిల్ హ్యాండ్‌తో అయితే మూవ్ చేయాల్సుంటది. చెయ్యాలి. తప్పదు. ఎందుకంటే మన పరిస్థితులు అలా ఉన్నాయి. హస్బెండ్‌తో ఒక 3 ఇయర్స్ కలిసుంటే, ఒక 3 ఇయర్స్ ఎక్కడో ఫీల్డ్‌లో ఉంటారు. ఈ 3 ఇయర్స్ మనం ఇంటి దగ్గరే ఉంటాం. ఆయనతో ఎళ్ళే అవకాశం అయితే మనకుండదు. మనం లాంగ్ డిస్టెన్స్‌లోనే ఉంటాం. ఇలాంటి టైంలో చాలా విషయాలే నేర్చుకుంటాం. ఇవన్నీ లాంగ్ డిస్టెన్స్‌లో ఉండే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది నేను చెప్పేవన్నీ. లాంగ్ డిస్టెన్స్‌లో లేని వాళ్ళకైతే అర్థమవ్వదు. ఎందుకంటే ఏదైనా మనం అనుభవించినప్పుడే ఆ బాధ విలువనేది మనకు తెలుస్తుంది. ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉంటారో నేను చెప్పే మాటలైతే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతాయి. ఎప్పుడైనా ఒక సోల్జర్ లీవ్‌కొచ్చినప్పుడు బావున్నారా? ఎలా ఉన్నారనే విషయం అయితే ఎవ్వరు అడగరు. మందుందా? మందు బాటిలుందా? అని అడుగుతారు. ఇలా అడగడం అయితే మానేయండి ఇక నుంచైనా. ఎందుకంటే సోల్జర్ వచ్చినప్పుడు రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే అతనికి బోలెడంత స్ట్రెస్ ఉంటుంది. డ్యూటీ నుంచొస్తారు. అలాంటి క్వెషన్స్ అయితే వేయొద్దు. ఇక నుంచైనా ప్రతి యూనిఫార్మ్ ఏసుకున్న ఒక సోల్జర్‌నైతే రెస్పెక్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. అంతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా మాటలేమైనా మీకు నొప్పించినట్టయితే సారీ. నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతే వీడియో. బాయ్.